గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు ఒక్క నీటి చుక్క కూడా అన్యాయం జరగదని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు ఉన్నాయని గుర్తు చేశారు. విభజన చట్టంలో ఉంది కాబట్టే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామని తెలిపారు. మన రాష్ట్రానికి ఎంత నీరు రావాలో, ఆంధ్రప్రదేశ్కి ఎంత నీరు పోవాలో చాలా స్పష్టంగా ఈ యొక్క నీటి వాటాలు ప్రభుత్వం గతంలోనే కేంద్ర ప్రభుత్వం గాని మన రెండు రాష్ట్రాలు కలిసి చర్చించుకుని నిర్ణయించుకున్నాము. ఒక నీటి చుక్క కూడా తెలంగాణకు అన్యాయం జరగదనే విషయాన్ని నేను స్పష్టంగా మనం చేస్తాం. రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాలని, అంతేకాదు భద్రాచలంలో ఉన్నటువంటి 7 మండలాలు కూడా ఇవ్వాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చట్టంలో పొందుపరిచిన విషయం వాస్తవం కాదా? మరి ఆ రోజు సోనియా గాంధీతో గాని, సోనియా గాంధీ ఇంటికి వెళ్ళినప్పుడు గాని మరి ఆ రోజు ఎందుకు అడగలేదు? ఈ రోజు భారతీయ జనతా పార్టీ మేము ఎక్కడ కూడా జాతీయ హోదా ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చట్టాన్ని గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూషన్ ప్రాసెస్ కింద అమలు జరుగుతున్నది తప్ప తెలంగాణకి ఇస్తామని చెప్పో లేకపోతే ఇవ్వకుండా అడ్డుకోవడమో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా చేయలేదు.